అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? ఒరుగు కొత్తాను ఒరుగు. ఆహా, మామిడికాయ ఒరుగు. ఇంకే ఇంకేమంటారు వీటిని? ఒరుగుగా ఇంకేమంటారు? ఆమ్చూర్ అంటే ఇదేనా? నీ పేరేందమ్మా? తెలుగులో ఒరుగు అంటాం మేము. అదే, నీ పేరేంటిది? శాంతమ్మ. ఎక్కడ మీది? ములుగ్గన్పూర్. ములుగ్గన్పూరా? తెలంగాణనా? తెలంగాణ. ఈ మామిడి తోట మీరే పట్టిర్రా? నేనే పట్టిన. ఇంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పడతారు? 2 సంవత్సరాలు. ఏమైనా లాభం వస్తుందా? లాభం లేదు. అంతేనా? వానలు వచ్చినాయి, మొత్తం రాలినాయి. నష్టం వస్తా అంటే కూడా తీసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే ఎందుకు అట్లా 1 సంవత్సరం కాకుండా 1 సంవత్సరం దొరుకుతుంది అని లాభం. ఇక ప్రతి ఒక్క రైతులు అందరూ అంతే, ఎక్కడ పోయిందో అక్కడనే వస్తుందనే ఆశ. ఎందుకంటే రైతులు మళ్ళీ వ్యవసాయం పని చేస్తే అందరికీ ప్రాబ్లం, కానీ మళ్ళీ దేవుడు ఇస్తాడనే ఒక గట్టి నమ్మకం. మళ్ళీ బంద్ చేస్తే మళ్ళీ దొరకదు కదా. అదే అదే, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇదే కావాలని. ఇప్పుడు ఇవి దేంట్లో వేసుకోవచ్చమ్మా? ఇవి చేపలల్లా, ఒట్టి చేపలల్లా, రొయ్యల, పప్పుల, టమాటా కూరల్లా వేసుకొని వండుకోవాలి. ఎట్లా అమ్మా ఇది? మార్కెట్లో దొరుకుతుందా? మార్కెట్లో దొరకదు. మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాల్సిందేనా? ఎంత పడుతుందమ్మా కేజీ ఇది? కేజీ 300. ఇది ఎన్ని సంవత్సరం వరకు ఆగుతుందా? మన ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పటికి ఉంటుందా? సంవత్సరం ఆగుతుంది. ఏమేమి కాయలు ఉన్నాయమ్మా మీ మామిడి తోటలో? అనేక పండ్లు ఉన్నాయి. బెంగన పెళ్ళి, పచ్చడకాయలు, కోతమామిడి. ఇవన్నీ గ్రామాల్లో అమ్ముతారా లేకపోతే మీరు డైరెక్ట్ మార్కెట్కి వేసుకొని పోతారా? మార్కెట్లో కొన్ని లోడ్లు పోతాయి, చిల్లర 10 పెట్టెలు 20 పెట్టెలు అమ్ముతాం. ఎక్కువ అమ్మ. మీకు ఎట్లా మరి కోతుల ఇబ్బంది ఏమైనా ఉందా? రాసులు కోతులు ఉడికి సత్తారు. ఇవాళనే జర 2 రోజులు అన్నం తింటాను. ఇవి అట్లా ఉంటుంది. మామిడి తోట రైతులు అంటే మీరు కూడా ఆలోచించాలన్నా. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి మందులు కొట్టి చెట్లకు నీళ్లు కట్టి కోతుల నుండి ఇటు గాలి వాళ్ళ నుండి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి మార్కెట్లలో దళారుల దగ్గర కొనకుండా ఇట్లా రైతుల దగ్గరకు వచ్చి కొంటే ఒక కాయ ఎక్స్ట్రానే దొరుకుతుంది, రేటు కూడా తక్కువ దొరుకుతుంది. మనకు నచ్చిన కాయ తీసుకోపోవచ్చు, వాళ్ళని కూడా ఆదుకున్నట్టు అవుతుంది. చూస్తున్నారు కదా వాళ్ళ బాధలు అయితే. ఊరు కానీ ఊరి, రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి ఇగో ఇలా కరెంటు లేకుండా దోమలలో పాములు తేళ్ళు తీసుకొని ఇక ఇట్లా ఫ్యామిలీతోటి వాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు తీసుకొని చిన్నపిల్లలు తీసుకొని వాళ్ళు వచ్చి పాపం ఇట్లా జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమైనా మనం ఆలోచించి వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళకు కూడా మనం ఉన్నామనే ఒక భరోసా కల్పించాలి. అందుకే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మామిడికాయల కోసం వచ్చాను. వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాల గురించి అడిగి తెలుసుకుంటే వీడియో చేయాలనిపించింది. అందుకే వాళ్ళ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇగో ఆమ్చూర్ అంటే ఇది కూడా మనకు మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత పప్పులో కానీ ఒట్టి చేపలలో రొయ్యలలో టమాటా కూరలలో ఇలాంటి పుల్లటి ఐటెం కావాలనుకునే వాళ్ళు డీమార్ట్లలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కాకుండా ఇలాంటి రైతుల దగ్గర తీసుకుంటే మనకు నాణ్యతమైనది దొరుకుతుంది, అలాగే తక్కువ ధరలో దొరుకుతుంది. ఒక రైతును కూడా ఆదుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించండి. ఓకేనన్న, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైనా తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ గ్రూపులలో షేర్ చేయండి. ఇది ఒక రైతు ఛానల్ కాబట్టి మీరందరి సహకారం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అమ్మ, మా ఫ్రెండ్స్ అందరికీ మీరు ఒకసారి టాటా చెప్పండి, అలాగే మీ మనసులో బాధలు చెప్పండి. తీసుకోండి, మా దగ్గర రైతులను ఆదుకోండి. మీకే మంచిది. కోతలకు ఒర్రి సత్తాను, తెల్లందాకా ఉరుకుతాను. ఇక తెల్లందాకా ఇంద్ర లేదు, దోమలు, కరెంట్ లేదు, ఏం లేదు. ఇట్లా సరే, వీళ్ళైతే బాగా చెప్పారు. ఈ ఆమ్చూర్ గురించి అయితే మీకు ఒకటైతే నాకు కూడా తెలిసింది. నేనైతే ప్యాకెట్లలో పోయి కొనుక్కున్నా, నాకు కూడా తెలియదు. ఇప్పుడు పోయేటప్పుడు నేను కూడా ఒక 2 కేజీలు కొనుక్కొని పోతా. ఓకేనమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి టాటా చెప్పమ్మా. నువ్వు కూడా చెప్పమ్మా. టాటా నవ్వుతాను. టాటా చెప్పు. టాటా.